ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో ఇలా రాసి ఉంది, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు ఏం చేయాలట? ప్రేమతో ఒకరినొకరు ఏం చేయాలి? సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలని. రైట్, అద్భుతమైన ప్యాసేజ్ 16 వచనాల వరకు ఉంటుంది యూనిటీ గురించి. 16 వచనాల వరకు యూనిటీ గురించి ఉంటుంది. ఫస్ట్ మాటలో ఏముందండి? సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకునేటువంటి శ్రద్ధ కలిగి. సమాధానం అనేది ఒక బంధం. మనుషుల మధ్యలో ఏముండాలి? సమాధానం అనే ఒక బంధం ఉండాలి. ఇది శరీర సంబంధమైనది కాదు, వరుసలతో వచ్చింది కాదు. ఈ బంధం ఏ బంధం? సమాధానం అనే బంధం. మీ ఇద్దరు ఏమవుతారు ఒకరికొకరు అనుకుంటే అది వేరు, ఆ బంధం వేరు. మీరిద్దరు ఒకరికొకరు ఏమి అవరు, కానీ బంధం ఉంటుంది. ఇదే బంధం సమాధాన బంధం, అదే బంధం రక్త సంబంధం, దూరపు సంబంధం లేదా దగ్గర సంబంధం, మీరు ఏదైనా చెప్పచ్చు. ఇక్కడ క్రీస్తునందు ఆత్మ కలిగించే బంధం ఏ బంధం? సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే మనుషులకి ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. కాబట్టి ఆత్మ ఏం కలిగిస్తాడు? ఐక్యం కలిగిస్తాడు. ఆత్మ ఏం కలిగిస్తాడు? ఐక్యం కలిగిస్తాడు. అంటే ఇది మనుషులకి ఎలాగ అర్థమైందంటే, గట్టిగా సెకండ్లు ఇచ్చుకోవడం, కౌగులించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, మళ్ళీ సెకండ్ ఇచ్చి గట్టిగా ఓపడం, ఆ తర్వాత ఎటోలటు వెళ్ళిపోవడం. వెళ్ళిపోయి వెనకట్టిన వెంటనే మళ్ళీ సెకండ్ గట్టిగా ఇచ్చాడు కానీ వాడు ఎదవాడు, అది పని మళ్ళీ అది వీడు ఎలాంటోడు ఆడు అలాంటోడు అని అనుకుంటారు లేదా? బ్రదర్ మర్చిపోయారు, ఈయన సెకండ్ ఇవ్వలేదు, మళ్ళీ వచ్చి మళ్ళీ అంటే ఏం చేస్తాడు? మళ్ళీ సెకండ్ ఇస్తాడు. అంటే సెకండ్లు ఇచ్చినా, గట్టిగా వాటేసుకొని కౌగులించుకున్నా, ఒకరికొకరు ముద్దులు పెట్టుకున్నా, దీన్ని ఏమనుకుంటున్నారు? ఐక్యత అనుకుంటున్నారు. దీన్ని ఏమనుకుంటున్నారు? సమాధానం అనుకుంటున్నారు. ఇది ఐక్యత, సమాధానము కాదు.